पंचमी षष्ठी सप्तमी अष्टमी नवमी दशमी एकादशी
ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేక అమావాస్య. నా పేరు ఎన్ శరణ్య. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పుకుంటే తెలుగు నెలలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. నా పేరు ఏ దేవాంశ్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం చెట్టు మీద కాకమ్మ కావు కావు కావు. చెట్టు మీద కాకమ్మ కావు కావు కావు. మీద కోయిలమ్మ కూ కూ కూ. ఉట్టి మీద పిల్లి పిల్ల మియాం మియాం మియాం. వీధిలోన కుక్క పిల్ల బౌ బౌ బౌ. ఉయ్యాలలో బుల్లి పాప క్యార్ క్యార్ క్యార్. నా పేరు ఎత్తుడికే. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పే పద్యం తెలుగు వారాలు: ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. నా పేరు వి పురాణిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం తెలుగుతోను తెచ్చి ఎలుగుతోను తెచ్చి ఎడారి ఉతికిన నలుపులైతే కానీ తెలుగు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిరా కొట్టురా విశ్వరాజి రామ విజయవేమ. నా పేరు ఎన్ యజ్ఞశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం ఏ పూర్వపుణ్యము. ఏ పూర్వపుణ్యము ఏ యోగ బలము జన్మనిచ్చిన నాటి సర్వఖండమున ఏ మంచి పువ్వులను పూజించినావో నిన్ను మోసే ఈ తల్లి కనుక గర్భమున. నా పేరు ఎన్ ధాన్యశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం గంగి గోవు పాలు. గంగి గోవు పాలు గడటడైనను చాలు. కడగడైననేమి కరుము పాలు. భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు. విశ్వదాగి రామ వినునవేమ. నా పేరు మొహమ్మద్. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం కాళ్ళగజ్జ కంకాలమ్మ. కాళ్ళగజ్జ కంకాలమ్మ వేగులు చుక్క వెలగముక్క. మొక్క కాదు నీళ్ళు, నీళ్ళు కాదు నిమ్మల బావి, బావి కాదు పచ్చని కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పపాయ కాదు పాలు పండినట్లు కడగా పెట్టు. నా పేరు జ్ఞానసుధ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం కాకమ్మ నలుపు కారమొగ్గు నలుపు. కాకమ్మ నలుపు కారమొగ్గు నలుపు. కమ్మమ్మ తెలుపు గొడుగుడ్డు తెలుపు. చిలకమ్మ పచ్చన చెట్లన్నీ పచ్చన. చిలకమ్మ పచ్చన చెట్లన్నీ పచ్చన. దాసాని ఎరుపు దానమ్మ ఎరుపు. దాసాని ఎరుపు దానమ్మ ఎరుపు. పేరు ఎమ్మి వచ్చి. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం అన్నయ్య తెచ్చాడు చిన్నికొక చిలుక. అన్నయ్య తెచ్చాడు చిన్నికొక చిలుక. చిన్ని తన గారాల చెల్లాయి గనుక. చిన్ని పంజరం ఒకటి చేయించి అందు. చిన్నారి చిన్ని తన చిలుక నించుంది. అది చిలుక బాధతో కన్నీరు కార్చింది. అది చూసిన పాప ఐగుంటే కరిగింది. నా పేరు కె వెంకటసింహ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం ఏ దేశమేగిన ఎందుకు కాలిన. ఏ దేశమేగిన ఎందుకు కాలిన. ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా పొగరా నీ తల్లి భూమి భారతని నేపరా నీ జాతి ఇంటి గౌరవము. ఏ పూర్వ పుణ్యము ఏ యోగ బలం జనించిన నాడవి స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులను పూజించినావు నిన్ను మోసే ఈ తల్లి కనుక గర్భమున. రేతురా ఇటువంటి భూదేవి ఎందు. రేతురా మనుమంటి పౌరు నింకెందు. సూర్యుడు వెలుతురు శోభనందాక ఓడలు జెండాలు ఆడినంత. నా పేరు శ్రీ మేడవి. 3వ తరగతి చదువుతున్నాను. బలవంతుని రాకము బలవంతు నిజ పలుకుత బలవంతమైన చట్టము చది చీమల చేతి చావదచున్నది. నా పేరు ఎన్ షణ్ముఖ్ కుమార్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం గంగి గోవు పాలు. గంగి గోవు పాలు గరిటెడైన చాలు. కడుగుడైన నేవి కర్మ
రంగు పాలు భక్తి గలుపు కూడు పట్టడైన చాలు విశ్వదావిరామ వినురవేమ. పేరు వైమోక్షజ్ఞ ఆరో. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం చల్లండి విషము పనికిని వెలయంగా దోచ వచ్చగమనుకును తన తోక ఎనక ఎండను కళ్ళకును వెళ్ళ విషము పదరాసునతి. పాపం తల ఎందు పామునికి తోక ఎందు తేనుకి విషం ఉంటుంది, కానీ దుర్మార్గుడికి తల తోక ఎన్నో నియమాలు లేక శరీరం అంతటికి విషం ఉంటుంది. నా పేరు ఏ భవ్యశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం చిత్తశుద్ధి కలిగి చేసిన ప్రతి అంబుపంచమైన మరియు పొదువగా కాదు విత్తనము మరియు వృక్షము విశ్వదాభిరామ వినురవేమ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం భూమిలోను పుట్టు భూసారమెలను తనువులోను పుట్టు అట్లమెల్ల శ్రమములోను పుట్టు సర్వము తనవును విశ్వదాభిరామ వినురవేమ. భావం సాగు చేయగా భూసారాల నుండి పంటలు పండతాయి, సంరక్షణలో నుండి సత్యం పుడుతుంది. నా పేరు పి. ధనశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఇరవైనట్లు పాములు గడు హేమంబు కూడబెట్టిన భూమి సూల పాలజేరు భూమిలో సుమతి. భావం చీమలు కష్టపడి పెట్టిన పుట్టలను పాములు చేరను, అట్లే మూర్ఖులు దాచిపెట్టిన బంగారము రాజుల పాల్గొను. నా పేరు ఎస్. వెంకట ఉజ్వలిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా కొట్టి మాటలు కత్తి పెట్టబోయ్ కత్తి మేలు కలబెట్టబోయ్. భావం మన దేశాన్ని ప్రేమించాలి, మంచితనాన్ని పెంపొందించాలి, వికృతి మాటలు చెప్పకూడదు, ఇతరులకు మంచి మేలు చేయాలి. చెప్పబోయే పద్యం చక్కని పాలు చేరేస్తా మొక్కలేను నాటేస్తా అక్షరాన్ని తెచ్చేస్తా ఎక్కువ దూరం చేస్తా. నా పేరు సిఎస్ వెంకట కార్తికేయ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం భారత మాతకు జయజయలు గంగల భూమికి జయజయలు ఆసేతు హిమాచల శ్యామ జీవదాత్రికి జయజయలు భారత మాతకు జయజయలు గంగర భూమికి జయజయలు త్రివేణి సంగమ పవిత్ర భూమి 4 వేదాల పుట్టిన భూమి గీతామృతాన్ని పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జయజయలు గంగర భూమికి జయజయలు. నా పేరు ఎస్కే నసీరత. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం అల్పబుద్ధి వారిని అధికారం ఇచ్చిన రెండవారి వెళ్ళ దొరికపోతూ చెప్పులు లేపుక్క చెరువుకి చెరువులో వినురవేమ. నా పేరు ఐ. అఖిలేశ్వరరావు. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పద్యం బహుళ కావ్యములను పలికించవచ్చు, బహుళ శబ్దచేయు పలకవచ్చు, సహనం ఒక్కటే చాలా కష్టముగా విశ్వదాభిరామ వినురవేమ.